అండి నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఈ మొక్క పెట్టి మాత్రం నేను 3 సంవత్సరాలు దాటుతుందండి. కాకపోతే ఈ మొక్కకు నేను సపోర్టింగ్గా ఇది ఒకటి పోల్ పెట్టి దీనికి మీద ఒక టైర్ లాగా మనం సపోర్టింగ్ కోసం అయితే కట్టే ప్రయత్నం చేసిన. ఇది పర్లేదు, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మొక్క పెట్టినప్పుడు మాత్రం కింద మొత్తం రాళ్ళు ఉండేసరికి వర్షపు నీళ్ళు అనేది పూర్తి స్థాయిగా కింద ఇంకకుండా ఇది ఎక్కువ శాతం నీళ్ళు ఉంటే కులిపోయేటట్టు ఉంటుందండి. ఆ విధంగా ఉండేసరికి మొక్క మాత్రం అంత అనుకున్నంత డెవలప్ అయితే ఏం లేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా కొన్ని కాయలు వచ్చినాయి, కానీ అది 1-2 కాయలు మాత్రమే వస్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ మనం దీనికి మాత్రం ఏర్లు చూడండి, ఈ విధంగా ఏర్లు అనేవి వచ్చినాయి కాబట్టి నేను వీటిని కట్ చేసి వీటి కనుపులు వేరే చోట పెట్టామని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఉంటే కింద కట్ చేసిన తర్వాత ఒకవేళ దానికి పిలక వస్తే డెవలప్ అవుతుంది. కాకపోతే ఇవి మాత్రం వేరే చోట పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదంతా రాళ్ళు ఉంటాయండి, కింద ఈన రాళ్ళు అంటారు కదా, రాళ్ళు ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు గడ్డపార వదిలేస్తే మాత్రం మనం ఒక ఫీట్ల తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తాకుతాయి. అందుకోసం నీళ్ళైతే ఇది ఇనకకుంటూ ఉండేసరికి ప్రాబ్లం అవుతుంది. ఇది పెట్టే ప్రయత్నం చేస్తా వేరే చోట. ఓకే, ఈ విధంగా నేను వీటికి ముళ్ళు ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా తీయాలి. చూడండి, ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసరికి చూడండి ఇది ఖరాబ్ అవుతున్నాయండి. ఇవి మనం ఈ విధంగా ఏర్లు వస్తాయి కదండి. ఇవి ఈ విధంగా మనం కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. చూద్దాం, ఇవన్నీ ఏర్లే ఎట్లా మనకు వర్కౌట్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు మనకి ఎట్లా చేసి ఇక్కడ ఉన్నాయి కదండి, చూడండి. ఈ భూమిల నుండి ఒకవేళ సెట్ అయితే మళ్ళీ మనం ఎక్కించే ప్రయత్నం చేద్దాము. ముళ్ళు మాత్రం మనం ఇది చూసినట్టయితే క్యాక్టస్ మొక్కలు అంటారు కదండి, అదే విధంగా ఉంటాయి. సూతిట్లు ఉన్నాయి కానీ చాలా షార్ప్గా ఉన్నాయి ముళ్ళు. సరే, ఇవి పెట్టుకునే ప్రయత్నం చేద్దాం వేరే చోట. గన్పులు కట్ చేసుకునే ప్రయత్నం చేస్తా, ఎక్కడ దాకా పెడదాం అనేది. ఈ విధంగా గన్పులు అయితే తీసుకొని పెట్టుకుందాము. ఇది ఒకటి చిన్నగా ఉన్నది కదా, మరి భూమిలో పెడితే ఏమవుతుందంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇక్కడ వరకు పెట్టినా కానీ పైన దానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది మనకు నర్సరీలో తీసుకుంటే మాత్రం మనకి వీటికి 100 నుండి 200 వరకు రేట్ ఉన్నదండి. ఇవి ఈ విధమైన తీసుకుంటే మాత్రం 100% ఏనుకునే అవకాశాలు ఉంటాయి. మంచిగా ఏర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. భూమి మంచిగా లేకపోయేసరికి అక్కడంతా దుంపలు అనేది కుళ్ళిపోతున్నాయి. కనీసం ఒక 15 వరకు మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. వీటికి మాత్రం మనం నర్సరీలో తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క మొక్కకు మాత్రం మనకు 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. ఇవి కనీసం 2000 రూపాయల మొక్కలని చెప్పుకోవచ్చు. ఈ వర్షాకాలంలో పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కథను అడిగితే ఇంత మొక్క తీసుకుపోయి నేనే పెట్టిన. అక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ నేను పెట్టిన తర్వాత మంచిగా ముసుగులు పడ్డాయి. ఆ చెట్టు కూడా ఇక్కడ మళ్ళీ చిగురు వచ్చింది, స్టార్ట్ అయింది. ఇక ఈ విధంగా నేను మనం పెట్టేటప్పుడు మాత్రం ఈ ముళ్ళను చూసుకుంటే ఈ ముళ్ళు అనేది పైకి చూడాలండి, ఇట్లా రివర్స్ పెట్టద్దు, ఈ విధంగా పెట్టద్దు. గనుపులు అనేటి ఈ విధంగా పెట్టేసి కరెంటు లైన్ ఉన్నది కదా, ఈ కరెంట్ లైన్ కోసం ఇక్కడ ఎట్లా వేసి ఏ చెట్టు పెట్టినా కూడా హైట్ అవుతాయి. కాబట్టి నేను ఈ మొక్కలు పెడదాం అనుకుంటానండి. మనం ఈ విధంగా పెట్టే ప్రయత్నం చేయాలండి. ఇట్లా పెడితే ఏమవుతుందంటే స్ట్రేట్గా అయితే మురిగే అవకాశాలు ఉంటాయి ఈ కొమ్మలు అనేటివి. ఓకే అండి,
ఈ దానిమ్మ మొక్కలు చూడండి, ఈ వరుస ఉన్నాయి కదా, ఈ దానిమ్మ మొక్కలల్లో ఒక్కొక్కటి పెట్టే ప్రయత్నం చేద్దాం. దానిమ్మ మొక్కలు చాలా పెద్దగా పెరిగే మొక్కలు కాదు. సరే ఏదేమైనా మనం ఒకవేళ పెరిగే అవకాశాలు ఉన్నా మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి ఈ మొక్కల మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తా. ఒక 8 మొక్కల వరకు పక్కకు పెట్టినాము ఈ కనుపులు. ఇంకొక 8 వరకు ఉన్నాయి. కాకపోతే మనకు ఇటు సైడ్ పెట్టే ప్రయత్నం చేస్తే వెనక సైడు ఇది ఒక డిస్కవరీ అడ్వెంచర్ ఉన్నట్టున్నది. ఎందుకంటే విపరీతమైన క్యూ ఉన్నది కదా, ఇందులో పాములు అదేవిధంగా ఎన్నో కీటకాలు ఉండొచ్చు. వాటిని మాత్రం మనం తట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదండి, ఇదంతా నేను అరటి కొన్ని బొప్పాయి మొక్కలు పెట్టినా. కాకపోతే విషయం ఏంటంటే ఆ గుబుర్లో ఇవి కనిపించకుండా అయినాయి. కొంతవరకు క్లీన్ చేసే ప్రయత్నం చేస్తే కొంతవరకు గాలి తాకితే మాత్రం ఇవి సెట్ అవుతాయి. అందులో భాగంగా ఇటు రావడం ఒకటైతే మంచిదైంది. ఎందుకంటే ఇటు కొంతవరకు క్లీన్ చేస్తే గాలి తాకితే సాధ్యమైనంత వరకు ఈ మొక్కలు మాత్రం సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, వేరే చోట ఎక్కడ పెట్టాలనుకున్నా కూడా ప్రస్తుతానికి అయితే ఈ పెట్టడానికి అయితే సరైన ప్లేస్ లేదు. సరే ఏదేమైనా నేను ఇక్కడ ఒకవేళ మనం సపోర్టింగ్కి ఏదైనా నాటినా కానీ వాటి చుట్టూ పెట్టాలి కాబట్టి ఒకటే మొక్క పెట్టేందుకు అన్నట్టుగా నేను ప్రతి చోట కనీసం ఒక 3 మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తా. 2 పెట్టినాయి కదా, ఇక్కడ ఒకవేళ సెట్ అయిన తర్వాత మనం ఏదైనా కని బాతుకుంటే మనకు ఈ వచ్చిన మొలకలను మనం చుట్టూ ఎక్కించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి, ఈ విధంగా నేను 3 మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. కనుపులు అయితే దీనిలో 2 సెట్ అయినా ఏం కాదు, ఖచ్చితంగా అయితే మనకు 2 ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఇటు పోల్ అనేది నాటుకున్నా కానీ కనీసం 2 నుండి 3 మొక్కలు మనం చుట్టూ పెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వైర్లు ఉన్నాయి కాబట్టి ఈ వరుసకైతే 3 చోట్ల పెట్టే ప్రయత్నం చేసిన. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే ఇది దానిమ్మ మొక్కలు కాబట్టి ఈ వరుసకు మాత్రము 4 చోట్ల పెట్టే ప్రయత్నం చేసిన. ఈ వరుసకు మాత్రము ఎక్కడ ప్రతి చోట నేను 3 కనుపులు అయితే పెట్టే ప్రయత్నం చేసిన. ఇటు మాత్రం 2 పెట్టిన. పోల్ నాటినప్పుడు ఏంటంటే చుట్టూరా మనం వాటిని పైకి పారిచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి కొంతవరకు ఒకటి పెడితే మనకు బాగుండదు. అదేవిధంగా మనకు కనీసం 2 నుండి పైగా పెడితేనే మనకు ఆ కనికి మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఓకే అండి, ఒక అవకాశం ఉంటే మాత్రం మీకు ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ కనుపులని దొరికితే మాత్రం పెట్టే ప్రయత్నం చేయండి. ఈజీగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అయితే మనకు కొంతవరకు డబ్బులు కూడా సేఫ్ అవుతాయి అని చెప్పచ్చు. ఈ నర్సరీలో ఏం లేదు, ఇవి కట్ చేసే మనకు ఆ మొక్కలన్నిటివి తయారు చేస్తారు. మనకు సీడ్తో కూడా మొక్కలు పెడతారు, కానీ ఆ సీడ్తో పెట్టిన మొక్క ఎన్ని రోజులకు ఖాతాకు వస్తుంది అనేది మనకు ఐడియా ఉండదు. ఇవి మాత్రం కంపల్సరీ పెట్టిన తర్వాత ఒక 20 నుండి 30 రోజుల వరకు మనకు ఫస్ట్ ఆ చిగురు అనేది స్టార్ట్ అవుతాయి అని చెప్పిండు. సరే ఏదేమైనా ఇంతకుముందు వీడియోలు చూసినా, కాకపోతే వీడియోలు చూసింది వేరే ఉంటుంది, మనం ప్రాక్టికల్గా పెట్టింది వేరే ఉంటుంది. కాబట్టి చూద్దాం, ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మనకు ఈ విధంగా ఒక 10-15 చోట్ల మనం అయితే మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేసినాం కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవకాశం ఉంటే టెర్రస్ గార్డెన్లో కానీ పెరటి తోటల్లో కానీ ఈ విధంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.